ఇది ఓపెన్ అవుతాం లేదు, రింగ్ చేస్తానా లేదు, ఓపెన్ చేసుకుంటా అని చెప్పన్నా. ఓపెన్ చేయి ఉన్నాయి అట్లే. రింగ్ చేసుకున్నా స్క్రూ ఏర్ హత్తు లేదగో. నువ్వు ఒక మంకీ స్పన్నర్ పెట్టుకోనాలా తక్క, ఎప్పుడు నువ్వు ఒకే ఒకటి అడ్జస్టబుల్. లేదు ఉంది, అది హాస్పిటల్లో ఉంది. నేను కటింగ్ ఫ్లోర్ స్కూటర్ తీసుకొని వచ్చిండేది. నిదానంగా ఇప్పుడు తట్టి స్లిప్ చేయదు. తట్టు జోరుగా. లేదన్నా, ఎట్లా ఐసాకి అట్లా ఎట్లా కరెక్టే రా, కరెక్టే అతోటే. ఓహో కాదు, నువ్వు కరెక్ట్గా నువ్వు పుష్ చేసి తీయాలా, ఓపెన్ చేయాలా. ఓహో అంటే ఆ స్పానర్లో 2 షాట్లు ఇడే ఉల్టా చేసుకొని కొట్టరా. స్పానర్లోనే 2 ఏట్లతోటి ఇతోటి నెట్ పైన అట్లా బాగా కొట్టు కరెక్ట్గా. సైడ్లో క్లీన్గా కొట్టు. కొట్టి లూజ్ అయ్యే మాదిరి కొట్టప్ప. దానికి మంచి ఎట్లు పడాలా, అట్లంతా పడితే వేయలేదు. మంచి ఎట్లు పడాలా. లూజ్ అయిపోతుంది. అవునా, పడేసిండే కదా, ఇదే తెస్తా ఉంది. ఇదే తీస్తానా, ఇది పెట్టిండారు కదా, ఈ పైకి తీస్తే తీయే. ఇది ఆడేం యూనియన్ ఉందాడా? యూనియన్ మాత్రమే పీవీసీ పైప్ పెట్టింటారు. ఇది ఏమి క్లాంప్ వేసిండారా? స్క్రూ క్లాంపర్ అదే. అవునన్నా, ఇది స్క్రూ క్లాంప్. దాన్ని ఇప్పితే వచ్చేస్తుంది అది. ఇప్పుడే వచ్చింది మోస్ట్లీ. అట్లా తట్టక అదే వచ్చేస్తుంది. హుషారు, బోర్ తొట్టు హుషారా.
తక్కయ్య అట్లా కొడితే టైట్ రా అది. లేదన్నా లూజ్ అవుతా ఉందిరా. యా తొట్టు లూజ్ అవుతుంది, నువ్వు బోర్ తొట్టు లూజ్ కావాలా కదా. గోల్డ్ కట్ కాదు, నేను ఇదే తీయప్ప తీ. ఏం పైప్ అది, బ్లాక్ పైప్ అది, ఓస్ పైపు. అవును అవును. ఆ స్క్రూ ఇంకా నుంచి లూజ్ అది క్లాంప్ది లూజ్ ఉంది ఇదే. ఫుల్ లూజ్ అయిపోయిందా? ఫుల్ లూజ్ ఉంది. अभी क्या तो बड़ा है 1 इंच है. जाम मत लेना, क्या काम ले. ఓపెన్ కాలేదా? ఇదే వచ్చేస్తున్నాను. నిదానం గతి పగిలిపోతుంది అది. చూడు లోపల చేయి పెట్టి. కొత్త బ్లాక్ ఉంది. ಯಾವ ತೊಟ್ಟು? ఈ తొట్టు. ಹಾಂ ఈ ತೊಟ್ಟು ఈ తొట్టు ఓపెన్ ఉంది. ಹಾಂ పైకి తిప్పుకో. ఏమన్నా బాధపడి పైకి తిప్పాలా, లేకుంటే వాపస్ తట్టుకొని వాపస్సు. కరెక్ట్. ఆ తొట్టు బ్లాకే ఉండాలరా. అది నీళ్లు ప్రెషర్లో వచ్చేటప్పుడు ఆ స్ప్రింగ్ తోసుకొని రావాలా. ఐడ్లింగ్ లా ఉండే ఇట్లా ఐడిల్ లా ఉండేటప్పుడు పోయి లాక్ కావాలా. అది వాపస్ ట్యాంక్ నీళ్లు వాపస్ పోకూడదు బోర్లోకి.
ఈ పుసాకు ఏం చేయాలా? కనెక్షన్ ఇచ్చినానా? కొంచెం పైకెత్తు చూస్తాము అని. వస్తా లేదు, అది కిందకు పోతా లేదు, పైకి పోతా కాదు, అక్కడ మోటార్ ఆన్ చేస్తే అక్కడ సౌండ్ చూడొచ్చురా, సౌండ్ నీళ్లు మోటార్ది తెలుస్తుంది దాంట్లో. అవును, నేను ఇక చేయి పెట్టుకుంటాను. ఆయా మళ్ళీ ఆన్ చేసి వచ్చి చూస్తురా, మోటార్ ఓడతా ఉందా లేదా తెలుస్తుంది అక్కడ. నువ్వు ఆన్ చేసి సౌండ్ చూస్తే, సౌండ్ తలకాయ పెడితే. అది నేను అట్టు పెట్టే సౌండ్ రాలే. అదే 30 ఆంపియర్ తీసుకుంటా ఉంది, చాలా తీసుకుంటా ఉంది అది. అవునా? అంత ఆంపియర్ తీసుకోకూడదు అది, అంటే ఓవర్లోడ్ అవుతా ఉంది అని మోటరు. అదే మన జూమర్ చేసింటే కదా, అదే బిల్డింగ్ ఇది నగర్లో ఆర్కే ప్యాలెస్ డౌన్ లా ఉండేది. ఈ అప్పను పెద్ద కార్పెంటర్ అప్ప, మీరు ఎట్లానే ఇప్పుడు విశేషం. ఇంటీరియర్ డిజైనరా? కార్పెంటర్ పని చేసేది. ఓకే అబ్బా, ఇంటీరియర్ డిజైనర్. అవునవును. చూడు 8.2 8.8 లేదరా, ఆనే కాలేదు. ఫస్ట్ అట్లే మెసేజ్ పెట్టా కదా మీకు. లేదు, పవర్ ఆఫ్ చేసి ఆన్ చేతకాయ. మెయిన్ పవర్ మెయిన్ పవర్ ఒకసారి ఆఫ్ చేయి. చూడనా? లేదు. లేదు, ఆంపేరే తీసుకుంటాను తకే. అదే మోటార్ దాన్ని. ఇక్కడ సప్లై చూడు, అవుట్పుట్లో చూడు. వచ్చే జల్దీ పో, జల్దీ పోరా. ట్రిప్ అయిపోయినా ఓవర్లోడ్ తకాయి, లేదు తకాయి. అంతేనా? అంతే, ఓవర్లోడ్. ఏం చేయాలా ఇప్పుడు? అదే ఏం చేసే తకాయి, ఇంకా ఎత్తినే చూడాలా తకాయి. ఎత్తి చూడాలనా? ఏమి వేరే ఆప్షన్ లేదు కదా తకాయి. చూడు అది చూడు, ఇప్పుడు ప్యానల్ ప్రాబ్లం ఉంటే నీకు అప్పుడే మనం చూస్తాం కదా, కరెక్ట్గా వర్క్ అవుతా ఉంది అది. చూడు మోటార్కి కరెంట్ పోయేటప్పుడే అట్లయితా ఉంది అవుట్పుట్లో. కావాలంటే ఒక ఐడియా చెయ్యి, కానీ చూస్తాము. నువ్వు ఎల్లో ఆర్ మాత్రం చూస్తాము. బ్లూ ఎత్తేసినా నేను మీ ముందరగా మీకు ఫోన్ చేసే ముందరగా నేను ఏం చేసాను తెలుసానా? ఎల్లోకి తీసుకొని రెడ్ లా పెట్టేసి, రెడ్ లా పెట్టి ఎల్లోలా పెట్టి, ఎల్లో వచ్చేసి బ్లూలా పెట్టినాయి. అప్పుడు నువ్వు రాలే. కాదు, ఖాళీ అట్లా చేయకూడదురా. ఖాళీ
ಎಲ್ಲೋ ರೆಡ್ ಮಾತ್ರ ರೆಡ್ ಜಾಗಲ ಎಲ್ಲೋ ಅಯ್ಯಿ ಎಲ್ಲೋ ಜಾಗಲ ರೆಡ್ ಅಯ್ಯಿ ಅಂತೆ ಬ್ಲೂ ಆడే ಉಣ್ಣಿ బ్లూ ఎల్ మాత్తావు అవునా ఎల్లో మాత్రం ఆఫ్ చేయరా ఆఫ్ ఉంది అది ఎల్లో రెడ్ మాత్రం ఆ పక్క ఈ పక్క సార్లు బ్లూ ఆడే ఉన్ని లేదన్నా ఎత్తుతలే ఇంకా 2-3 సార్లు చెయ్యి ఆఫ్ చేయి 2-3 సార్లు ఆఫ్ చేయి చూడు లోపల ఇది కాంట్రాక్టర్ స్పార్క్ వస్తూ ఉంది కదా వస్తూ ఉంది చూస్తావా ట్రిప్ అయిందా ఇప్పుడు నేను ట్రిప్ చేసిన ఇప్పుడు ట్రిప్ చేస్తాను చూడ ఆఫ్ అదే ఒక కితా లోడ్ తీసుకుంటా ఉంది లేదు ఇప్పుడు అంతే లేతకై అంతే వస్తూ ఉంది అంతే కదా అది ఏమి చేసేది అది నువ్వు వాడు ఆన్ చేసేసి పోయినప్పుడు ఈ పక్క లేతకై అట్లా డైరెక్ట్ ఇచ్చి చూడొచ్చు ఇక్కడ డైరెక్ట్ పెట్టి చూద్దామని ఇస్తావు చూడొచ్చు ఊరికే అది మోటార్ ఏమైనా జామ్ ఉంటే నాకు మోటార్ కాలిపోతుందిరా పంపు ఖాళీ పంపు ఏమైనా జామ్ ఉంటే పంపు మాత్రం రెడీ చేసేస్తే రెడీ అయిపోతుంది నువ్వు అట్లా డైరెక్ట్గా వేసినావు అంటే ఆ ట్రిప్ అయ్యేకేమీ ఉండలేదు కదా ఇదంటే ట్రిప్ అవుతా ఉంటుంది నువ్వు డైరెక్ట్గా వేస్తే ఆడ ఎంసీబీను ట్రిప్ అయ్యేది అంత జల్దీగా ఎంసీబీ వేరే అన్ని ఫ్లోర్ కి పెట్టిండేది 3 వైడ్ పెట్టాలా 2 వైడ్ పెట్టాలా దాంట్లో 3 పెట్టాలా డైరెక్ట్ అవును 3 పెట్టాలా 3 ఫేస్కి అయ్యలేతక్కయ్య అది ఇక్కడ మోటార్లో ఈ 31 యాప్టర్ తీసుకుంటేనే అది తెలిసిపోయేతక్కయ్య మ్యాక్సిమం 15 లోపల తీసుకోనాలి అది 11, 10.5 ఇంకా 11 వరకు అంతే ఏం చేసేది ఇప్పుడు ఏం చేస్తావా ఎవరు ఉండారు మీకు తెలిసే వాళ్ళు ఎట్లా ఉండారు తక్కయ్య ఎంత అవుతుందనా ఏమి చూడాలి వాళ్ళు అది ఫస్ట్ వాళ్ళు అది చూస్తారా జైంట్ ఓపెన్ చేసి ఆడ బోర్తో కట్ చేసి ఒక జైంట్ లేకుంటేను వాళ్ళే జైంట్ వేసి చూస్తారు కేబుల్ ఏమైనా డ్యామేజ్ ఉందా అని అట్లా ఇచ్చి నాకు ఆతో నుంచి డైరెక్ట్గా వాళ్ళదే కేబుల్ వేస్తారు ప్యానల్ ఇంకా ఆ జైంట్కి మోటార్ కేసి చెక్ చేస్తారు కాదు ఇదే వైర్ ఈజీగా వస్తుంది పైనకి బయటికి ఈ కేబుల్ ఉంది కదా నేను కనెక్షన్ ఇస్తాను కదా అదే కేబుల్ వస్తుంది అదే డైరెక్ట్ గా వస్తుంది ఆడికే దాంట్లో ఏం చీనలే అదే అట్లేమో వేసి చేస్తారు చేసి ఇంకా లేదు ఫైనల్గా ఎత్తాలా అంటే ఎత్తుతారు ఎత్తి ఆడే ఎదురుగానే ఓపెన్ చేస్తారు పంపు గింపు మోటార్ అంతా చేసి ఓపెన్ చేసి చూస్తారు చూడి లేక ಎಷ್ಟು ಕೆಳಗಡೆ ಇದೆ ಅಣ್ಣ ಮೋಟರ್ ಇದು ಪೈಪಣ್ಣ मोटर के नीचे को है तो ಕಡೆ ನೋಡು ಕನ್ನಡ 950 ಇದೆ ಅಣ್ಣ ಕೆಳಗಡೆ ಅಂತ
తకాయ్ ఈ ప్యానల్ ఎదురుగా ఒక ఇది ఉంది కదా తకాయ్ డయాగ్రామ్ చూపి తకాయ్ ప్యానల్ ఎదురుగా వెనకాల ఇది ఏంలే ఎవరు ఆర్టినర్లని ఇచ్చిండేది. అది కాదురా ప్యానల్ వెనకాల అది వాటర్ సప్లై దానికి వేసిండారు చూడు ఓవర్లోడ్ది ఇచ్చిండారు వాళ్ళు 12 వోల్ట్ DC అదే ట్రిప్ చేసేది అది అన్నక దీంట్లో ఇంకా ఒకటే నువ్వేమి ఇక్కడ ఫేస్ చేంజ్ అయిపోయింది అనేసి ఏమి ఫేస్ ఇదే కదా చెప్పనా ఫేస్ చేంజ్ అయిపోయిందని నువ్వేం ఫేస్ ఏం దీంట్లో చేంజ్ చేసే మాదిరి ఏమీ లేదు లేదా చేంజ్ అయితే ఆటోమేటిక్ అదే చేంజ్ అయిపోతుంది రిలే ఈ పక్క చూపి ఈ పక్క ఆడే అట్లే పెట్టుకో ఇప్పుడు ఈ పక్క చూపి లాస్ట్ అట్లే పట్టుకో ఆయతకై పొద్దునకి చూస్తాను చూసి ఇంకొకసారి నీకు చెప్తాను నేను వచ్చేలే పొద్దున్న గిద్దనే నువ్వేమన్నా చేస్తా ఉంటే నువ్వు కన్నడలో చెప్తే అప్పుడు చెప్తా అప్ప నువ్వు వింటాడు అదే అన్నా పొద్దు ఆయన ఫోన్ చేసిండు కదా నువ్వు స్టార్టర్ కి ఇది చెయ్యనేసి ఏమో ఇది చేయాలనేసి ఏం చెప్పు యాವುದು సెక్యూరిటీ డోరా సెక్యూరిటీ అని చెప్పా కదా అక్కడ ఆయన చూడు ఆడే కూర్చుంటాడు చూడు ఆయన చెప్పింది ఓకే సరే అదే నువ్వు వస్తావంటే దళాలు కంటి నెట్టు దళాలు వస్తావా లేదు ఎవరికైనా తోడుకొని వస్తాడని చెప్తే చెప్తాను సరే తక్క చూస్తాను రేపు అవునా ఏం చెప్పాలా ఎట్లా కథ ఏమని చెప్తే ఫస్ట్ రేపు ఒకసారి చెక్ చేస్తాము చార్జెస్ టెస్టింగ్ చార్జెస్ మాత్రం తీసుకుంటారు చెప్తాను నేను అది ఇంకేమైనా మోటార్ ఎత్తాలంటే అది ఎంత అవుతుంది అని చెప్తాను వాళ్ళకి ఇష్టం ఉంటే చెప్పిని లేకుంటే ఇంకెట్లా చెప్తారో అట్లా ఎంత అవుతుంది వచ్చి చెక్ చేసేకి అది మామూలు ఎంత తక్కువ ఒక 500-600 రూపాయలు తీసుకుంటారు అంతే 600 రూపాయలు తీసుకుంటారు 500-600 రూపాయలు తీసుకుంటారప్ప మినిమమ్ 100% చెప్తారా నువ్వే వస్తావా ఎవరు వేరే పంపిస్తావా చూస్తాను అయితే నేనే వస్తాను లేకుంటే వేరే ఎవరినైనా పంపిస్తాను నువ్వే వచ్చి ఒకసారి చూసుకొని ఏముంది చెప్పిస్తే నేను చెప్తాను ఆ ఎన్నకి ఏమన్నా జామ్ గిమ్ ఉంటేనా నువ్వే చేసేది ఇంకొక అయితే సూపర్ చూడాలి ఫోన్ చేస్తాను ఎప్పుడు ఫోన్ చేస్తాడు ఎప్పుడైనా ఉండేది వచ్చి చేస్తా ఓకే థ్యాంక్ యూ.